జై ఆదివాసి. నేను ఈసాల సురేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో లంబాడీలు, కోయ ఈ రెండు వర్గాల మధ్య వాట్సాప్ వైరల్ పోటీ జరుగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. లంబాడీ సోదరులకు నేను ఒకటే విన్నవిస్తున్నా. 2001 నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీలకు సంబంధించిన రిజర్వేషన్ని లంబాడీలు దోచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, అటు భారత ప్రభుత్వం నుంచి అన్ని ఆధారాలు సేకరించి 2011లో 5641/2011 కేసు నెంబర్ తోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దాని తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న మా సంఘాలని పుణికిపుచ్చుకున్న మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు నేడు తెల్ల వెంకట్రావు గారు కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే స్వయం బాబురావు, మాజీ ఎంపీ ఆదిలాబాద్ గారు కావచ్చు, భారత సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి లీగల్ ఫైట్ చేస్తున్న మా ఆదివాసీ నాయకులపైన లంబాడీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా సంఘాల నుంచి మేము ఊరుకోము. ఖబర్దార్ లంబాడీ సోదరులారా, మీకేదైనా ఆధారం ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టుకోండి. సుప్రీంకోర్టు ద్వారా న్యాయపరమైన ఫైట్ చేయండి, లీగల్ ఫైట్ చేయండి. ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామంటే మాత్రం ఖబర్దార్, అది కుదరదు. మీరు వలస వచ్చిన వాళ్ళు, ఇప్పటికీ వలస వచ్చిన వారే. ఎందుకంటే 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మీరు ఎస్టీలుగా లేరు. 342 ఆర్టికల్ ప్రకారం మీరు గుర్తించబడలేదు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు నిజాం ప్రభుత్వంలో ఎస్టీలుగా చలామణైనాం. 1931 సెన్సస్ ప్రకారం ఎస్టీలుగానే మా జనాభా లెక్కలు ఉన్నాయని నిజాం గవర్నమెంట్ చెప్తుందని మీరు చెప్తున్నారు. మీరు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టండి. అంతే తప్ప మా వాళ్ళపైన మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. 50లో మీకు ఎస్టీగా హోదా లేదు. 56లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మెర్జ్ అయిన తర్వాత ఓన్లీ సుగాలి ఎస్టీ తెగ మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉంది. అది కూడా ప్రకాశం, గుంటూరు ఏరియాలోనే ఉంది, మిగతా ప్రాంతాలలో లేరు. తర్వాత 1976కు వచ్చేసరికి 76లో అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేము ఎస్టీలుగా గుర్తించబడ్డాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, మాకు ఇందిరమ్మ అవకాశం కల్పించింది. దాని ద్వారానే మేము ఈరోజు ఎస్టీలుగా చలామవుతున్నామని వారికి దండం పెడుతున్నారు మీరు. ఓకే, కానీ 1976లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకున్నాక మాట్లాడండి. 1976లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది, డీలిమిటేషన్. అంటే పార్లమెంటు నియోజకవర్గ స్థానాలను పెంచడం కొరకు ఎస్సీ ఎస్టీ జనాభాని సెన్సెస్ తీసుకొని దాని ఆధారంగా 108 యాక్ట్ తీసుకొచ్చి 108 యాక్ట్ ద్వారా ఈ డీలిమిటేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాల స్థానాలను పెంచిరు తప్ప భారత పార్లమెంటు కానీ, భారత రాజ్యసభ కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ మిమ్మల్ని కలిపినట్టు ఆధారం లేదు. ఓన్లీ ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 149 జీవో ద్వారా వీళ్ళకి ఎస్టీ హోదా కల్పిద్దాము, ఎస్టీ రిజర్వేషన్లో కొంత చదువుకోవడానికి డిఎన్టీలుగా అవకాశం కల్పిద్దామని 149 జీవో ద్వారా మాత్రమే మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జీవో ద్వారా కలపడానికి, జీవో ద్వారా ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడానికి జీవో సరిపోదు. భారత పార్లమెంట్ చట్టం చేయాలి. ఒకవేళ భారత పార్లమెంట్ చట్టంలో మిమ్మల్ని కనుక, మీ కులంలో ఉన్న మిమ్మల్ని మా ఆదివాసీ తెగల్లో కలపాలంటే దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది. ఆ ప్రాపర్ వే ఏంటంటే ఫస్ట్ భారత పార్లమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ పలానా తెగల్ని, పలానా కులాన్ని ఈ ఆదివాసీ తెగల్లో కలపడానికి మేము ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాము, దీనిపైన ఒక కమిషన్ నియమిస్తున్నాము. ఈ కమిషన్ పలానా టైం వరకు ఒక రిపోర్టు, ఒక నివేదిక సేకరించి ఆ నివేదికని పార్లమెంట్లో చర్చ జరిగి, తర్వాత రాజ్యసభలో చర్చ జరిగి, దాని తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్ళి వారి ద్వారా ఆమోద ముద్ర పొందిన తర్వాతనే బయటికి గెజిట్ అయ్యి బయటికి రావాలి. ఆ తర్వాత మా రిజర్వేషన్ మీరు అమలు చేయడానికి, మీకు వర్తించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇది చట్టరీత్యా నేరం. మీరు మా రిజర్వేషన్ని దొడ్డిదారిలో దోచుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, అదే ప్రాపర్ వే జరగలేదు. కాబట్టి మా ఆదివాసీ నాయకులు, మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. ప్రజాక్షేత్రంలో పాలక ప్రభుత్వాలు మా పైన చవతి ప్రేమ చూపిస్తున్నాయి. నిన్న ఒక ఆయన, మన బెల్లయ్య నాయక్ గారు, ట్రైకర్ చైర్మన్ గారు ఒక మాట చెప్పిండు. ఏమన్నారంటే మా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి, లంబాడి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎమ్మెల్యే స్థానాలు పెరిగినాయి, మీ ఎంపీ స్థానాలు పెరిగినాయి అని అన్నారు. కరెక్టే.
దీనికి మీరు ఒప్పుకున్నప్పుడు మేము కూడా దాన్ని ఒబే చేస్తాం. కానీ మా ఆదివాసీల కోసం కేటాయించిన ఈఎంఆర్ఎస్ కావచ్చు, సైనిక్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఈ స్కూల్స్లలో మా పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారు? ఒక ఈఎంఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో 23 ఈఎంఆర్ఎస్లు ఉంటే వాటిలలో మొత్తం సీట్లు వచ్చేసి 1380 సీట్లు. 1380 సీట్లలో 1200 సీట్లు ఒక లంబాడీలో కొట్టకపోతే మిగిలిన 150, 130 సీట్లు మాత్రమే మావా. ఇందులో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంది. ఎస్సీ కొన్ని, బీసీ కొన్ని, ఓబీసీ కొన్ని, ఓసీ కొన్ని, ఈ విధంగా ఉన్నాయి. మా వాళ్ళకి వచ్చేదాన్ని 100, 80 ఇవా రాష్ట్రం మొత్తం మీద. మరి ఇక్కడ మా రిజర్వేషన్ మీరు తీసుకుపోతున్నారు కదా, మా కోసమే కేటాయించిన స్కూల్స్లలో మీరెవరు? మీకు ఎక్కడ హక్కు ఉంది? మీరు వెళ్ళండి. మీరు రాకముందే మాకు 4% రిజర్వేషన్ ఉంది. 76కు ముందే మాకు 4% రిజర్వేషన్ ఉంది. మీరు వచ్చినాక 2% కలిసిందే. 2% మాకు అవసరం లేదు. మీ 40 లక్షలు ఉండండి, 100 లక్షలు ఉండండి, మాకు అవసరం లేదు. మీ కేటగిరీలోకి మీరు వెళ్ళిపోండి. బీసీబీ మీ కేటగిరీలోకి వెళ్ళిపోండి. అంతే తప్ప మా రిజర్వేషన్లోకి వచ్చి మాత్రం మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మా రిజర్వేషన్ దొడ్డిదారులు మమ్మల్ని ఏదో మాట్లాడే నాయకుల్ని నోరు మూపించాలని, మాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మిమ్మల్ని గెలవనేయకుండా అడ్డుకుంటామని భయభ్రాంతులు గురి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా ప్రాంతంలో మాదే రాజ్యం, మా ఊర్లో మా రాజ్యం ఉంటుంది. మా ప్రాంతంలో మేమే బాసులు ఉంటాం. అంతే తప్ప మీకు అవకాశం దక్కనీయము. కావాలంటే మీరు సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేయండి. జై ఆదివాసీ.